సింపుల్గా అలాగే ఎంతో రుచికరంగా మనం నాటుకోడి బిర్యానీని చేసుకుందాము. దానికోసం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు అలాగే సాల్ట్ని వేసుకొని దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటితో సోంపు, ఈ జాజికాయ, లవంగాలు, చెక్క వీటితో ఒక మసాలా పొడి చేసుకుందామండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఈ చికెన్ని, నాటుకోడిని అందులో వేసి ఈ గరం మసాలా అలాగే కారంని వేసుకొని వాటితో పాటు టొమాటోల్ని కూడా వేసుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి అందులో కొద్దిగా వాటర్ వేసి 5-6 విజిల్స్ రానివ్వాలండి. ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టి పెట్టుకోవాలి. వాటర్ని డ్రైన్ చేసేసి ఆ రైస్ని అందులో వేసి పెట్టుకోవాలన్నమాట. గ్లాస్ బియ్యం కాబట్టి దాంతో 2.5 వాటర్ వేసుకోవాలి. 5 నిమిషాలు హైలో ఉంచి తర్వాత పెనం మీద కుక్కర్ పెట్టి మరో 10 నిమిషాలు ఉంచారంటే వేడి వేడి నాటుకోడి బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి.